మార్గళిలోనే తిరుప్పావై మరియు తిరువెంపావై అదీను బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు గానం చేయాలో తెలుసా? భగవద్గీత 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుల వారు మాసాన మార్గశీర్షో అంటూ మార్గశీర్ష మాసం యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు. మన భూలోకంలో సంవత్సరం రోజులు దేవతలకు ఒక్క రోజుతో సమానం. మనకు మొదటి 6 నెలలైన ఉత్తరాయణ కాలం వారికి పగలు సమయం కాగా తరువాతి 6 నెలలైన దక్షిణాయనం వారికి రాత్రి సమయంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించడానికి కొద్దిసేపు ముందుండే కాలాన్ని మనం బ్రహ్మ ముహూర్తం అని అంటాము. అలాగే దేవతలకు ఈ మార్గశీర్ష మాసంలో బ్రహ్మ ముహూర్త కాలం నడుస్తుంటుంది. అందుకే మార్గశీర్ష మాసంలోని బ్రహ్మ ముహూర్తం దేవతల యొక్క బ్రహ్మ ముహూర్తం కలిసే సమయాన మనం చేసే ధ్యానము దైవారాధన అత్యంత ఫలితాన్ని ఇస్తాయి కనుక ఈ నెలలో పావై నోమును ఆచరించడం జరుగుతుంది. చిదంబరేశ్వరుణ్ణి కీర్తిస్తూ మాణిక్యవాచక రాలపించిన పాసురాలే తిరువెంబావై. ఇలా శైవాచార్యులు తగిన ప్రచారాన్ని కల్పించకపోవడంతో మన ప్రాంతంలో తిరువెంబావై గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇంతటి మహోన్నతమైన మార్గళి మాసంలో తమిళ తిరువెంపావై గానం చేసి దాన్ని తెలుగులోకి అందరికీ అర్థమయ్యే రీతిలో అనువదించి ఆ పాసురాల యొక్క భావాన్ని అందరి మదిలో నిలిచేలా చేయాలనుకున్న నా సత్సంకల్పానికి ఆ పరమేశ్వరుల వారు నా వెన్నంటే ఉండి నన్ను నడిపించి ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా జరిగేలా చూశారు. వారికి నా శతకోటి వందనాలను సమర్పిస్తున్నాను. ఈ కార్యానికి నాకు ఎంతగానో సహకరించిన నా కుటుంబ సభ్యులకి అలాగే తబలిస్ట్ వీరాస్వామి అన్నకి ధన్యవాదములు. ఈ తిరువెంపావైని ఆలకించి మీ అందరూ ఇచ్చిన ప్రోత్సాహం నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక స్వస్తి, మీ శ్రీయాలక్ష్మి.